అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా సమయము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున మేము వ్యక్తిగత దైవంతో పాటుగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది విశేషమైన ఫలితాలు ఇస్తుంది కనుక వీలైతే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అనేది ఒకటి. ముఖ్యంగా ఈ యొక్క లక్ష్మీ అష్టోత్తరాలు, శతనామావళి, అమ్మవారి యొక్క కవచం, దాంతోపాటుగా ఈ యొక్క కనకదార స్తోత్రం చేసుకున్నా విన్నా ఏదైనా మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే చేసుకోలేకపోయినా విన్నా కూడా మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా దేవాలయ సందర్శన చేయడానికి కూడా అవకాశం ఉన్నట్టయితే లక్ష్మీనారాయణకు సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నంత వరకు ఏది మీకు అనుకూలతో దాని ప్రకారం ముందుకెళ్తూ మీరు గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఏ రోజు ఎదురయ్యే సమస్యల్ని ఆ రోజు అధిగమించడానికి ఈ చిన్నపాటి వాటిని పాటించడం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా జన్మకుండల ద్వారా నడిచే దశలు అంతర్దశల ప్రకారం దానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూ ఎలాగో పెడతారు కాబట్టి గోచారీత్యా చెప్పుకునేది ఏ రోజు చెప్పుకునే సమస్యలు ఆ రోజు దాంట్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని అధిగమించడానికి ఈ ప్రయత్నాలు చేయడం ద్వారా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మానసిక వృద్ధి, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా అభివృద్ధి మొదలైనవి ఏర్పడడానికి అవకాశం ఉందని మనం భావన చేయొచ్చు. నమస్కారం.